హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్లో ఒకటైన సజ్జలతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కిచిడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా, ఆఫ్టర్నూన్ లంచ్ లోకైనా, అలాగే నైట్ డిన్నర్కైనా ఎలా అయినా తీసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ కిచిడిలోకి మునగాకు వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ కిచిడి ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను సజ్జ రవ్వని తీసుకుంటున్నాను. సజ్జ రవ్వ లేకపోతే సజ్జలనైనా నానబెట్టుకోవచ్చండి. ఇలా 1 గ్లాస్ వరకు సజ్జల్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. సజ్జల్ని తీసుకునేటట్లయితే సజ్జలు చక్కగా నానిన తర్వాత వండుకునే ముందు మిక్సీ జార్లో వేసి 2 పల్స్ ఇచ్చి వండుకున్నాము అంటే త్వరగా ఉడికిపోతాయండి. ఇక్కడ నేను సజ్జ రవ్వని తీసుకున్నాను కాబట్టి ఇలా కడిగేసేయాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నిండా నీళ్లు పోసి రాత్రంతా నానబెడుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవటం కోసం ఇక్కడ నేను రాత్రంతా నానబెడుతున్నాను. మిల్లెట్స్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కానీ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మార్నింగ్ చేయటం కోసం నైటే నానబెట్టాను. అదే సాయంత్రం చేసేటట్లయితే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కందిపప్పును తీసుకున్నాను. పెసరపప్పునైనా పచ్చిశనగపప్పునైనా ఏదైనా తీసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. కందిపప్పును మాత్రం వండటానికి 1 గంట ముందు నానబెడితే సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఈ కందిపప్పుని మార్నింగ్ వండటానికి ముందు 1 గంట ముందు మాత్రమే నానబెట్టాను. ఇలా కడిగిన తర్వాత నీళ్ళు పోసి 1 గంట నానబెడితే సరిపోతుంది. కందిపప్పు నానడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి గంట మాత్రమే నానబెడుతున్నాను. ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టిన రవ్వని చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ ఇలా చక్కగా నానాలి. మిల్లెట్స్తో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కానీ నానబెట్టి చేయటం వల్ల మిల్లెట్స్లో ఉన్న పోషకాలన్నీ కూడా శరీరానికి అందుతాయి. ఒకవేళ అన్ని గంటలు నానబెట్టడానికి టైం లేదు అనుకుంటే కనీసం 3-4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, గంట నానబెట్టిన తర్వాత పప్పుని చూపిస్తున్నాను. ఇలా నానితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కందిపప్పుని అలాగే ఈ సజ్జ రవ్వని పక్కన పెట్టేసి ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కిచిడిని మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నాను. మట్టి పాత్ర లేకపోతే అడుగుమందంగా ఉన్న ఏ పాత్ర అయినా తీసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి కాస్త వేడైన తర్వాత తగినంత నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేకపోతే నూనెని తీసుకోవచ్చు. ఇక్కడ నేను అంతా నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఓల్డ్ మసాలా స్పైసెస్ వేసేయాలి. ఆ తర్వాత 1 ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలని, 1 టమాటోని, అలాగే 1 క్యారెట్ని, నెక్స్ట్ 1 ఆలుని తీసుకున్నాను. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసి వేసేయాలి. అలాగే ఇవి కాస్త మగ్గటం కోసం కొంచెం మాత్రమే ఉప్పుని, కొంచెం పసుపుని కూడా వేశాను. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి కాస్త మగ్గించాలి. ఇక్కడ నేను కొన్ని రకాల వెజిటబుల్స్ తీసుకున్నాను కదండి. నాకు అందుబాటులో ఉన్న వాటిని తీసుకున్నాను. మీకు ఇష్టం ఉండి అందుబాటులో ఉన్న వాటిని తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇలానే తీసుకోవాలని ఏమీ లేదు. అలాగే కొన్ని నేను పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసేయాలి. కూరగాయ ముక్కలు మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి. మళ్ళీ కిచిడితో పాటు ఉడుకుతాయి కాబట్టి కాస్త 1 5 నిమిషాలు ఉడికించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళని తీసుకుంటున్నాను. నీళ్లు ముందుగానే కొలిచి పెట్టాను. ఇక్కడ నేను 1 కప్పు సజ్జ రవ్వని, 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను కదండి. మొత్తం 2 కప్పులకి 10 కప్పులు నీళ్లు తీసుకున్నాను. ఇలా తీసుకొని మూత పెట్టి ఎసరు బాగా కాగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎసరు కాగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగా నానబెట్టిన సజ్జ రవ్వని తీసుకుంటున్నాను. నీళ్లు వంపేసి రవ్వను మాత్రమే వేసుకోవాలి. అలాగే నానబెట్టిన కందిపప్పును కూడా ఇప్పుడే వేసేయాలి. ఇలా ఇవి 2 కూడా వేసిన తర్వాత కలిపేస్తున్నాను. ఇలా చక్కగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సజ్జ రవ్వతో పాటు కందిపప్పు కూడా మెత్తగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను కారం వేయట్లేదండి. ముందుగా పచ్చిమిర్చీలు వేసాను కదా, పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం మిరియాల పొడిని, అలాగే కొంచెం ధనియా పౌడర్ని, కొత్తిమీర ఆకును కూడా వేసేసాను. ఇలా వేసేసి మూత పెట్టి ఉడికించాలి. కారానికి బదులు మిరియాలు వేసాను కాబట్టి కారం ఇంకా అవసరం లేదు. ఒకవేళ మిరియాల పొడి వేయడం  ఇష్టం లేదు అనుకుంటే 1 చిటికెడు కారం కూడా వేసేయొచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి. మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. అలాగే సజ్జరవ్వని కందిపప్పును కూడా ఒకసారి చెక్ చేయాలి చక్కగా ఉడికిందో లేదో. ఈ ప్రాసెస్ అంతటిని కుక్కర్లోనైనా చేయొచ్చండి. ఇలా కష్టం అనుకుంటే, ఎక్కువసేపు టైం పడుతుంది అనుకుంటే కుక్కర్లోనైనా చేయొచ్చు. కందిపప్పు సజ్జరవ్వ చక్కగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక 5 నిమిషాలకి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము అనుకున్నప్పుడు ఒక గుప్పెడు వరకు మునగాకును వేశాను. అలాగే ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేస్తే ముందుగానే రవ్వ కందిపప్పు ఉడకదు కాబట్టి చక్కగా ఉడికిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. మునగాకు త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇలా వేసేసి అంతా కూడా కలిపి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటే చల్లారేపాటికి మరి కాస్త గట్టిపడుతుంది. ఇక్కడ నేను కప్పు సజ్జరవ్వని, ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను కదండి. 10 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని లూజ్గా కావాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళని, గట్టిగా కావాలి అంటే కొంచెం తక్కువ నీళ్ళని అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు పోపు కోసం మరొక పాత్రలోకి మళ్ళీ నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి ఎక్కువ అవుతుంది అనిపిస్తే నెయ్యి ప్లేస్లో నూనెైనా వాడుకోవచ్చు. కాకపోతే నెయ్యితో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేశాను. అలాగే కొంచెం జీలకర్రని కూడా వేశాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా జీడిపప్పుతో పాటు కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టిన కిచిడీలోకి వేసేయాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా అలాగే హెల్దీ వేలో కిచిడీ ప్రిపేర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన కిచిడీని ఒకసారి ఇలా మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టిన పోపును కూడా వేసేయాలి. ఇలా మెదపడం వల్ల తినడానికి చాలా బాగుంటుందండి. అందుకని ఇలా కొద్దిసేపు మ్యాష్ చేసేయాలి. ఆ తర్వాత ఇలా పోపు కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన కిచిడీని 1 కప్పు తీసుకున్నా చాలు. శరీరానికి తగిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అలాగే మనం ఇక్కడ మునగాకు తీసుకున్నాం కదండి, మునగాకు కూడా హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి మిల్లెట్స్తో చేసిన రెసిపీలు అలవాటు చేయాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ప్రిపేర్ చేసి 1 కప్పు ఇచ్చారు అంటే చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.